డాక్టర్ అనుష, కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయ్స్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. ఈరోజు మనం గ్లూటాథయాన్ గురించి తెలుసుకుందాం. గ్లూటాథయాన్ అనేది ఏంటి? ఇది జనరలీ ఒక స్కిన్ లైట్నింగ్ ఏజెంట్. సో ఇది 2 రకాలుగా వాడచ్చు. ఒకటి ఓరల్ టాబ్లెట్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఇంకొకటి ఐవి అంటే ఇంజెక్టబుల్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఓరల్గా వాడితే ఎన్ని మంత్స్లో మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఒకవేళ ఇంజెక్టబుల్ ఫామ్లో యూజ్ చేస్తే ఎన్ని మంత్స్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. జనరల్గా మనం ఓరల్గా తీసుకుంటున్నప్పుడు గ్లూటాథయాన్ ఒక మినిమం ఆఫ్ 6 months అనేది యూజ్ చేయాలి. 3 to 6 months తర్వాతనే మనకి రిజల్ట్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది ఓరల్ గ్లూటాథయాన్. ఇప్పుడు ఇంజెక్టబుల్ గ్లూటాథయాన్ అంటే ఐవి గ్లూటాథయాన్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఎంత ఎంజీ ఇవ్వాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బాడీ వెయిట్ ప్రకారం మనం ఇస్తాం. ఈ గ్లూటాథయాన్తో పాటు మనం విటమిన్ సి అనేది కూడా ఇస్తాము. ఈ విటమిన్ సి అండ్ గ్లూటాథయాన్ 2 కంబైన్డ్గా యాక్ట్ చేసి మనకి ఏదైతే మన కాంప్లెక్షన్ ఉందో అది లైటన్ అనేది చేస్తుంది. సో ఈ గ్లూటాథయాన్ ఎలా యాక్ట్ చేస్తుంది అని అంటే మనకి ఈ స్కిన్లో ఉండే ఈ మెలనోసైట్స్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ ప్రొసీజర్ని ఇన్హిబిట్ చేసి ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేస్తుంది ఈ గ్లూటాథయాన్. తద్వారా మనకి స్కిన్ అనేది లైటన్ అవుతుంది. సో ఐవి గ్లూటాథయాన్ అయితే ఎన్ని సెషన్స్లో మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఐవి ఇంజెక్టబుల్ ఫామ్ తీసుకున్నప్పుడు మినిమం ఆఫ్ అట్లీస్ట్ ఒక 4 to 6 sessions అనేది తీసుకున్నప్పుడే మనకి రిజల్ట్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. బట్ ఒకసారి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయింది, నేను ఫేర్గా అయ్యాను, కలర్ బాగా ఇంప్రూవ్ అయింది, ఇది పర్మనెంటా కాదా? ఏదైతే మనం కలర్ ఇంప్రూవ్ అయ్యామో మన కాంప్లెక్షన్ ఏదైతే లైట్గా అయిందో అది పర్మనెంట్. బట్ మనం ఒకసారి ఈ సెషన్ తీసుకున్న తర్వాత మన స్కిన్ని మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి, సన్ స్క్రీన్ వాడాలి, ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇవి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా జస్ట్ సెషన్ అనేది అయిపోయిన వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వంటివి చేస్తే మళ్ళీ మీరు ట్యాన్ అయిపోయి మళ్ళీ మీ స్కిన్ అనేది డార్క్గా అయిపోతుంది. సో ఆల్వేస్ మనం ఏంటి మైండ్లో పెట్టుకోవాలి అంటే మనం ఎప్పుడైనా ఈ గ్లూటాథయాన్ సెషన్స్ అనేది తీసుకున్నప్పుడు స్కిన్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేసుకుంటూ వస్తేనే మనకు కాంప్లెక్షన్ ఆర్ ఆ లైటర్ కలర్ ఆర్ ఆ లైటర్ షేడ్ అనేది మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, తీసుకోకుండా? జనరల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టడీస్ అనేవి ప్రాపర్గా లేవు, బట్ స్టిల్ అవాయిడ్ ఆన్ అ సేఫర్ సైడ్ ఈ 2 అవాయిడ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఈ ఇంజెక్టబుల్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.